మేము అన్ని చోట కూడా మేము రివ్యూ పెట్టాం, దానికి సమీక్ష జరిగింది. కొన్ని చోట క్యాండిడేట్ అనే బెదిరించి పోలీసుల ద్వారా అన్అఫీషియల్గా విత్డ్రా చేయించారు. వాళ్ళకు బెదిరించి వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పేసి తప్పుడు కేసు పెట్టాం. అది అక్కడ వాళ్ళ క్యాండిడేట్ విత్డ్రా అయిపోయి చాలా ప్లేసెస్, ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో ఇక్కడ ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు చాలామంది పోలీసులు ఒక బలగంతో మాట్లాడి చేసినటువంటి విషయాలు ఉన్నాయి. అయినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకు మేము మొత్తం 350 సీట్లు గెలిచినాము. 470 సీట్లలో మేము సెకండ్ ప్లేస్ ఉన్నాము. దాదాపు 1000 పైన ఉన్నటువంటి సీట్లలో మేము థర్డ్ ప్లేస్ ఉన్నాము. మాకు గతం కన్నా ఈసారి 5% మనకు 3% పెరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ పెరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఎన్ని అవరోధాలు తెచ్చినా చాలా చోట కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ కలిసిపోయారు, మాకు వ్యతిరేకంగా కలిసిపోయారు. ఉత్తర తెలంగాణలో మాత్రం స్పష్టంగా చూసాము. అంటే వీళ్ళని ఎట్లా దగ్గర తీసుకున్నారు? అదే ఏంటంటే సరే ఓటమి గెలుపు పక్క పెట్టండి, ఓడిపోయిన అభ్యర్థులని ఏ విధంగా పార్టీ గుర్తిస్తుంది, వాళ్ళని ఎట్లా వాళ్ళు డబ్బులు పెట్టుకోరు, చాలా చోట్ల ఉన్నది అమ్ముకోరు. ఓడిపోయిన క్యాండిడేట్ కూడా నేను ధైర్యం చెప్తున్నాను, రాజకీయాల్లో నిరంతరమైనటువంటి ఒక ప్రక్రియ. ఈ ఎలక్షన్స్ కాదని ఇంకో ఎలక్షన్స్ వస్తాయి. తప్పకుండా ఓడిపోయిన వాళ్ళని కూడా పార్టీ గుర్తించి పార్టీ బాధ్యతలు కానీ రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ జరిగే ఎన్నికల్లో కానీ 5 yearsలో రకరకాల ఎన్నికలు రాబోతూ ఉంటాయి. పార్టీలో కూడా అనేక అవకాశాలు ఉంటాయి. అందరినీ కూడా అవకాశాలు కలిగించి ఎవరు ఓడినా గెలిచినా అందరినీ పార్టీ యొక్క కార్యక్రమాల్లో, పార్టీ యొక్క పెరుగుదలలో వాళ్ళందరూ కూడా మేము భాగస్వామ్యం చేస్తాం. ధన్యవాదాలు. రకరకాల ప్రచారాలు, లాక్డౌన్లు, బిగ్ డౌన్లు అని అంటున్నారు. ఇవన్నీ లేదు, ఈ లాక్డౌన్ ఉండవు, ఇవన్నీ బ్రేక్ డౌన్లు ఉండవు. మంచిగా ఇంతకుముందు చెప్పారు, ప్రభుత్వం పూర్తిగా మంచిగా నడుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రపంచంలో అన్ని దేశాలు యుద్ధాల్లో ఉన్నారు. ఇప్పుడు మన దేశం మాత్రం ప్రశాంతంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఉన్నాం. మనంతా సురక్షితంగా ఉన్నాం. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ కొట్టాడుకుంటుంది, రష్యా, యుక్రెయిన్ కొట్టాడుకుంటుంది, నాటో అమెరికా కొట్టాడుకుంటుంది, ఇజ్రాయెల్ ఇరాన్తో కొట్టాడుకుంటుంది, లిబియా అమెరికాతో కొట్టాడుతుంది. కానీ మన దేశం మాత్రం ఎక్కడ కూడా కొట్టాడు లేకుండా ప్రశాంతంగా నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వంలో ఉన్నాం. మీ అందరూ కూడా సురక్షితంగా ఉంటారు. లాక్డౌన్లు, బ్రేక్ డౌన్లు ఏమి ఉండవు. ఇటువంటి ప్రచారం చేసే వాళ్ళ మీద కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతాను, చర్య తీసుకోవాలి. వాళ్ళ మీద ఐటీ యాక్ట్ మీద కేసులు పెట్టని చెప్పేసి కూడా నేను మీ ద్వారా కోరుతాను.